అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్ అది వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్న సార్, బెస్ట్ ఫ్రెండ్తో వాళ్ళ వైఫ్తో ఉండి అతనికి క్లాస్ పీకుతూ ఉంటాడు రివర్స్లో. ఇతనంట ఫేవర్ చేశాడంట అతనికి. వైఫ్ బిచ్ అని ప్రూవ్ చేసి ఇతను ఫేవర్ చేశాడంట అతనికి. ఓకే, తిను వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడే కన్వర్జేషన్ అది. అదేంటంటే నేను ఇప్పుడు ఆ ఫ్రెండ్కి నాకు కూడా ఎఫ్ఐఆర్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. తిని ఎవరితో అయితే అఫైర్ పెట్టుకున్నాడో వాళ్ళ హస్బెండ్తో తిను నేను ఫేవర్ చేశానని మాట్లాడతాడు. ఒకసారి ఆడియో ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. నీకు లాండే నేను గెలికానా? నేను ఎవరిని గెలకలా నీ లైఫ్లో. ఇది చూడు, నీ లవర్స్ నన్ను గెలికారు. నేను కింద గురించి మాట్లాడట్లా, మామూలుగా చెప్తున్నా. నాకు నువ్వు లేకపోతే నేను ఇప్పుడు అనుభవించే దాంట్లో ఒక మేజర్ పార్ట్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశావు. అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్, అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం? ఎవరున్నారు ఫస్ట్? అమ్మాయి ఉందా నేనున్నానా? నాకు ఒక భయం ఉంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని వదిలేస్తే 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా కొడుకు వల్ల నేను అమ్మాయిని వదిలేసా, ఇలా వల్ల నేను మంచి మనిషిని వదులుకున్నా, నా లైఫ్ నీడి వల్లే అని నువ్వు అనుకోకూడదని నేను అనుకున్నా. ఒక్క నిమిషం నాన్న, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా లేదా నాకు ఇంకా తెలియలే. నాకు కానీ తెలుసుకోవాలని ఉంది. నువ్వు అయిపోతావని నేనేం మాట్లాడలా. సరే, నన్ను వదిలేసాయి, హ్యాపీగా చెప్తున్నాగా, వదిలేసాయి. అవును, నాకు అసలు సింధు అందంగా ఉంటుందా? నాకు అందగతులు ఎవరు నాకు ప్రపోజల్ చేయలేదా? డబ్బున్నోళ్ళు నాతో తిరుగుదాం అనుకోలేదా? ప్రొడ్యూసర్ కూతురు నాకు లైన్ వేయలేదా? అలిఫియా కూడా లైన్ వేస్తే నేను అలిఫియాని అమ్మ ఎంతసేపు మాట్లాడుతుంది, చిరాకు లేదా? నా పక్కన పడుకున్న ఐశ్వర్య ఏం చేసింది? నువ్వు ఎప్పుడైనా గమనించావా? సెక్షువల్గా నచ్చగా వేరే అవుతూ ఉంటాం, లేదు డబ్బులు లేక డబ్బులు కోసం ఉంటాం. అట్ ది సేమ్ టైం మా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది. నీ మీద ఇష్టం కాదా నాకు తెలియట్లే. అసలు అమ్మాయి వాళ్ళ బావ నీకు నిజంగా ఏం తెలీదా? ప్రామిస్ చేసి చెప్పు. నీకు డౌట్ రావడానికి కారణమే నేను. నాకు తెలిసి అయితే నేను చీట్ చేశాను, మోసం చేశాను. కానీ అది ఎందుకు ఏంటి అనేది నేను చెప్పలేను. నేను నీ వైఫ్లో ఫీల్ అవ్వలేదు గౌతమ్. అసలు నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే వాళ్ళ బావతో ఉండకూడదు అమ్మాయి. నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి. నేను గౌతమికి చెప్పాను, నేను వేరే వాళ్ళతో ఉంటాను, నాకు ఉందని. నేను జెన్యున్గా చెప్పాను. నాకైతే పోదు, కానీ నేను ప్రయత్నిస్తాను. ఇంత జరిగింది కాబట్టి అమ్మాయి కూడా ఉండకపోవచ్చు. చచ్చిపోతాను అందన్నాను, చచ్చిపోయినా. మీకు కొంచెం వినడానికి కష్టంగానే ఉంది, బట్ స్టిల్ నేను తనకు చెప్పాను, నేను ఇలా వేరే వాళ్ళతో ఉంటానని చెప్పేసి అంటున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం తన ఫ్రెండ్కి చెప్తున్నాడా మీ వైఫ్ నాకు అంత నీ వైఫ్ లాగా నేను అనుకోలేదు అని ఎక్సెట్రా ఏదో చెప్తున్నారు. అతని వైఫ్కి ఇతనికి అఫైర్ నడిచింది సార్. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీలో ఫోన్ చేసి నన్ను తిట్టింది. నాకు అవుతున్న పానిక్ అటాక్స్ ఇవి చాలక ఆ అమ్మాయి ఫోన్ చేసి నా మీద గట్టిగా అరుపులు. ఎందుకు? ఆ అమ్మాయి ఏదో బొటిక్ స్టార్ట్ చేసుకుంది సార్. అందరినీ పిలిచింది, నన్ను ఒక్కదాన్ని పిలవలా. సో వీళ్ళ మ్యానిపులేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయంటే, మేమందరం ఒకటి, నువ్వు ఒక్కదాన్ని ఒకటి అని చూపించుకుంటారు. వదిలేయచ్చు కదా మరి. అసలు ఆ క్లాన్లో ఉండాలని లేనప్పుడు నన్ను బయటికి పంపించవచ్చు కదా. అలా ఆ అమ్మాయి ఫోన్ చేసి, నేను బొటిక్ నన్ను ఒక్కదాన్ని ఇన్వైట్ చేయలేదు. ఆ అమ్మాయి చేసినప్పుడు అడిగా, ఇన్వైట్ చేయలేదు కదా ఏమైందిరా అని అడిగా. ఎందుకంటే షీఈస్ వెరీ క్లోజ్ టు మీ. అన్నయ్య అని ఇద్దరిని రాఖీ కట్టింది, వెరీ క్లోజ్ టు మీ. ఆ అమ్మాయి అలా మాట్లాడితే నేను షాక్ అయ్యాను. నిన్ను పిలవాలా? నిన్ను ఎందుకు పిలవాలి? నిన్ను పిలవాలని రూల్ ఉందా? అసలు మెంటలెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడుదా బాగానే ఉన్నావు, ఎప్పుడేమైంది? నాకు అసలు నీతో మాట్లాడాలని లేదు. మరి ఎందుకు ఫోన్ చేసావు? అంతే కదండి సార్. నేను ఈ కన్వర్జేషన్ అయిపోయాక వాళ్ళ హస్బెండ్కి మెసేజ్ పెట్టా. వాళ్ళ హస్బెండ్ నాకు ఇంజనీరింగ్ నుంచి తెలుసు, ఇతని బెస్ట్ ఫ్రెండ్గా. హస్బెండ్కి మెసేజ్ పెట్టా, ఏంటి నాకు ఇది, నేను ప్రెగ్నెన్సీలో అసలే హస్బెండ్తో ఇంత గోత్రూ అవుతున్నా. అబ్బాయి నన్ను అప్పటికి బ్లాక్ చేస్తాడు. అబ్బాయికి నాకు కమ్యూనికేషన్ లేదు. ఈ టైంలో మీరు నాకు హెల్ప్గా ఉండాలా, లేకపోతే ఇలా చేస్తారా? ఎందుకు ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని అడిగితే, అసలు ఆ అమ్మాయి అలా మాట్లాడలేదని అబద్ధాలు ఇతనికి. సో నేను కల్ప్రిట్ వాళ్ళ హస్బెండ్ అనుకున్నా. వాళ్ళ హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్కి ఏమికి ఇంక అయిపోయింది అని వైఫ్తో తిట్టించాడు అనుకున్నా. కానీ కల్ప్రిట్ నా హస్బెండ్ అని నాకు తెలీదు.
నా హస్బెండే అనుకుంటే తిట్టిస్తున్నాడని నాకు తెలియదు. అతని పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇలా కాల్ మాట్లాడి డైరెక్ట్గా అంటే తన వైఫ్తో తినికి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉందని తెలిసిన తర్వాత అతని పరిస్థితి ఏంటి మరి? సరే ఇందులో నేను ఇప్పుడు కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ మైండ్లో పెట్టుకొని డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ నా దగ్గర వేరే ఆడియోస్ ఉన్నాయి సార్. అందులో అయితే డైరెక్ట్గా చెప్తాడు అతను, నీ వైఫ్ ఒక బిచ్. ఇప్పుడు కూడా అంటున్నాడు కదా, మీ బావతో ఉండకూడదు, మీ బావతో ఉంది కాబట్టి నేను ఉన్నాను అని చెప్తున్నాడు కదా. నేను నీకు మంచి చేశా, ఆ అమ్మాయిని నీ నుంచి దూరం చేసి నేను నీకు మంచి చేశా, ఫేవర్ చేశా అని చెప్తాడు సార్. అతనికి ఇతనికి అసలు నాకు ఇతని బెస్ట్ ఫ్రెండ్ మీద కోపం వస్తూ ఉండేది సార్. పెళ్ళైన టైంలో మొత్తం అంత బాగా చూసుకుంటాడేంటి అనే కోపం వస్తుండేది. అంత బాగా చూసుకునేవాడు అతను. ఆ అమ్మాయి ఫుడ్ పంపిస్తూ ఉండేది. వీళ్ళిద్దరు అన్నా చెల్లి అనుకుంటే ఇది నడుపుతున్నారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈవెన్ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఖమ్మం జిల్లా వల్లాపురం అనే ఊర్లో ఉంటారు వాళ్ళు, ప్రాపర్ ఫార్మర్స్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ అంటది, సార్ అందరూ చేస్తున్నారు, మా అమ్మాయి కూడా చేసింది, తప్పేంటి అంటే ఆవిడ కూడా చేసిందా సార్? నాకు అర్థం కావట్లా. వాళ్ళ హస్బెండ్ అడగాల వెళ్ళి, అంటే మీరు కూడా చేశారా ఆంటీ అని అడగాల? ఏంటి సార్ అసలు చీటింగ్ అనేది ఇంత విషయమా? చీటింగ్కి గోత్రూ అయితే నాకైన ప్యానిక్ అటాక్స్కి, నాకైన పుల్లింగ్ లెగ్ సిండ్రోమ్కి, నాకు పోయిన హెల్త్కి ఏంటి సార్ ఎవరు నాకు ఆన్సర్ ఇచ్చేది? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.